యో వెల్కమ్ టు జస్ట్ రియాక్ట్ విత్ మీ. మనం రిడిల్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఎస్, అది కూడా తెలుగులో రిడిల్స్, అది కూడా డిటెక్టివ్ రిడిల్స్. ఎస్, పదండి చూసుకుందాం. సో వీడియో వచ్చేసి మైండ్ యువర్ లాజిక్ తెలుగు ఛానల్ది. లెట్స్ స్టార్ట్. అడవిలో ఒక శవం కనుగొనబడింది. డిటెక్టివ్ మేహుల్ వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఎటువంటి రక్తపు మరకలు లేవు, కానీ అతని మెడపై ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అడవిలో కొన్ని గంటలు ఉన్న తర్వాత మేహుల్ కొంతమంది సస్పెక్ట్స్ ని కనుగొన్నాడు. స్కెలెటన్ చెబుతోంది, నేను ఆ వ్యక్తిని మర్డర్ చేయలేదు, ఎందుకు చేస్తాను, నాకు ఆకలి. స్కెలెటన్ చెప్తున్నాడు, నేను మర్డర్ చేయలేదు, నేను దప్పిగా వేయదు. దిష్టి బొమ్మ చెబుతుంది, కాకులను తరిమేయడమే నా పని, అంతేగాని నేనెందుకు చంపుతాను. మమ్మీ చెబుతుంది, నేను చాలా సంవత్సరాలుగా పిరమిడ్ లోనే ఉన్నాను, నేనెందుకు చంపుతాను. జాంబీ అంట. పిరమిడ్ ఇక్కడ ఉండదు, పిరమిడ్ అడవిలో చేస్తుంది. నా కడుపు చాలా ఫుల్ గా ఉంది, నేనెందుకు చంపుతాను, నేను ఎవరిని చంపలేదు. అందరి మాటలు విన్న తర్వాత మీరు చెప్పగలరా ఎవరు మర్డర్ చేశారు? మీ జవాబుని కామెంట్స్ లో తెలియజేయండి. మమ్మీ చెప్తున్నా, ఎందుకంటే అది పిరమిడ్. మమ్మీ ఎందుకంటే పిరమిడ్లో ఉండాలి. పిరమిడ్ అడవిలో ఎందుకు ఉంటుంది? అడవి పిరమిడ్లో ఎందుకు? ఏదేదో వాగుతున్నాయి. అడవిలో పిరమిడ్ ఉండదు, అంతే. ఇప్పుడు మనం జవాబును చూద్దాం. ఆ మనిషి మెడ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సస్పెక్ట్స్ అందరిలో కూడా జాంబీ ఒక్కడికే ఫింగర్స్ ఉన్నాయి. అంటే నేను చేసింది కరెక్టే, బట్ ఇది చేసింది ఒకటి అతనే. మరి మనం రెండో రెడిల్కి వెళదాం. ఆయన ఇష్టం, అది కాంపిటీషన్ ని నిర్వహించారు. అతను ఫోటోని ఏమాత్రం తీయకుండానే బహుమతి గెలవాలని అనుకున్నాడు. అతను తన ల్యాప్టాప్ లో ఒక ఫోటోషాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను గూగుల్ నుంచి కొన్ని ఫోటోస్ డౌన్లోడ్ చేసుకుని వాటిని మెర్జ్ చేసి ఎడిట్ చేశాడు. ఒక అందమైన దృశ్యాన్ని సృష్టించాడు. దాన్ని అతను కాంపిటీషన్ కి సబ్మిట్ చేశాడు. ఈ దృశ్యాన్ని చూసి చెప్పండి, మరి ఆర్గనైజర్స్ ఇది ఒక ఫేక్ ఫోటో అని చెప్పగలుగుతారా? మీ ఆన్సర్ ని కింద కామెంట్ చేయండి. ఎట్లా చెప్పగలుగుతారు? 2 ఆవులు ఉన్నాయి, ఆవుల వెనకాల చెట్లు ఉన్నాయి, ఫామ్ ఉంది, సూర్యుడు. సి ఫస్ట్ టాప్ పైన అండ్ సెకండ్ ఫస్ట్ రైట్. అంటే నాకు రైట్ సైడ్ చెట్టుకి ఇంకోటి నాకు లెఫ్ట్ సైడ్ చెట్టుకి కింద. యా, 2 సూర్యుడు ఉన్నారు. అండ్ ఆయన ఫోటో చేసి ఎడిట్ చేసేది అయితే ఆడ బుద్ధితా కూడా నాకు అర్థం కాదు. ఇంకో సన్ ఎందుకు పెట్టాడు? అండ్ ఇంకో విషయం ఏంటంటే అట్లా రియల్ మిరాకిల్ జరగవచ్చు. రియల్ ఫోటో తీస్తే నాన్న ఫోటో షాప్ తీసుకుంటా గంట చింది తీసుకురాడు. ఇప్పుడు మనం జవాబేంటో చూద్దాం. వారు సులభంగానే అర్థం చేసుకున్నారు ఇది ఒక ఫేక్ పిక్చర్ అని. చూడండి, ఇక్కడ 2 సూర్యులు ఉన్నారు. టెడ్ యొక్క ఎడిటింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ అతని లాజిక్ వెనకబడింది. ఇప్పుడు మనం మరొకటి చూద్దాం. లండన్ నగరంలో ఒక అదృశ్య దొంగ వచ్చాడు. అతను మనుషుల దృష్టికి కనిపించట్లేదు. అతను దొంగిలించిన వస్తువులు మాత్రమే కనబడేవి. అందువల్ల ఎవరూ కూడా వాటి దగ్గరకు వెళ్ళలేకపోయారు. అతను మొదటి రోజు ఒక రిఫ్రిజిరేటర్ ని దొంగిలించాడు. 2వ రోజు ఒక వాషింగ్ మెషిన్ ని. 3వ రోజు అతను ఒక మిక్సర్ గ్రైండర్ ని దొంగిలించాడు. ఇక ఆ తర్వాత రోజు ఒక టీవీని. ఇప్పుడు తర్వాత అతను ఏం దొంగిలిస్తాడో చెప్పగలుగుతారా? ఒక రేడియో, ఒక సైకిల్, ఒక బెడ్ లేదా మైక్రోవేవ్. మీ ఆప్షన్స్ ని జాగ్రత్తగా పరిశీలించి. ఫస్ట్ రోజు ఫ్రిడ్జ్ ఎందుకు? ఫస్ట్ రోజు ఫ్రిడ్జ్ ఎందుకు? వాటర్ బాటిల్ పెట్టుకొని, కూరగాయలు పెట్టుకోనికి, ఆఫ్ కోర్స్ అన్ని సామాన్లు ఖరాబ్ కాకుండా. అండ్ వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికి, మిక్సర్ గ్రైండర్ మిక్సీ పట్టి జ్యూస్ దానికి, టీవీ చూడడానికి కావాల్సింది బెడ్ మీద వండుకొని బెడ్ మీద కూర్చొని టీవీ చూస్తాడు. జవాబుని కామెంట్ పెట్టండి. బెడ్ అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇక్కడ పండు
మనం ఇప్పుడు జవాబేంటో చూద్దాం. ప్రతి ఆల్టర్నేట్ డేలో అతను కిచెన్ నెసెసరీస్ ని దొంగిలిస్తున్నాడు. మొదటి రోజు అతను ఒక రిఫ్రిజిరేటర్ దొంగిలించాడు. 3వ రోజు మిక్సర్ గ్రైండర్ ని దొంగిలించాడు. కాబట్టి అతను 5వ రోజు మైక్రోవేవ్ దొంగిలిస్తాడు. ఈ లాజిక్ నేను ఆలోచించనే లేదండి. అయ్యో. ఇప్పుడు మనం తర్వాత విషయం చూద్దాం. డిటెక్టివ్ మేహుల్ ఒక క్రిమినల్ ని చేస్ చేస్తున్నాడు. ఆ క్రమంలో అతను ఒక పెద్ద కోటలోకి ప్రవేశించాడు. మేహుల్ అతన్ని అనుసరించాడు. ఆ మ్యాన్షన్ లోకి ప్రవేశించాక అతను షాక్ అయ్యాడు. అక్కడ ఒక డిఫ్యూజ్డ్ బాంబు ఉంది. దాని పక్కనే ఒక కర్ర, మరొక తాడు ఉన్నాయి. అతను ఆ మూడింటిని తీసుకుని అటువైపుగా నడిచాడు క్రిమినల్ ని పట్టుకోవడానికి. ఆ లోపల అతనికి 3 డోర్స్ కనిపించాయి. మొదటి డోర్ వెనకాల అగ్నికీలాలు చెలరేగుతున్నాయి. అవి నేరుగా కింద పడేస్తాయి. 2వ డోర్ వెనకాల ఐరన్ రాడ్స్ నిర్మాణం ఉంది. దాన్ని దాటి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. 3వ డోర్ వెనకాల మంచుతో చేసిన గోడలున్నాయి. అవి ఎప్పటికీ కరగవు. మేహుల్ ఏ డోర్ చూస్ చేసుకుంటే మంచిది? మరి మీ ఆన్సర్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చూద్దాం. కట్టకి తాడు కట్టి మంట పెట్టి దాన్ని అది ఎప్పటికీ కరగమన్నాడు. పేల్చేయచ్చు కదా. పేల్చేస్తే ఇవి ఐరన్ రాడ్స్ అన్న పేల్చేయచ్చు, ఐస్ అన్న వెళ్ళవచ్చు. కానీ తాడు కట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు తాడుంది. తాడు కట్టె గట్టి మంట పెట్టి ఐస్ దాంట్లో వేయచ్చు. అదే ఐస్ దాంట్లో ఒక బాంబు కూడా వేసి పడితే అయిపోయి పేలిపోతుంది ఐస్. అదే నేను నాకెందుకో తేడా కొడుతుంది. పోతుంది ఏదో ఉంటుంది. ఇప్పుడు మనం జవాబులేంటో చూద్దాం. మేహుల్ డోర్ 1 లో ఉన్నటువంటి ఫైర్ లోంచి బాంబుని వెలిగించి దాన్ని 3వ డోర్ లో విసురుతాడు. బ్రేక్ అవడంతో అతను ఎస్కేప్ అవుతాడు. మనం తర్వాత రెడీలు చూద్దాం. ఒక రోజు అంతేనా? అయ్యా కట్టెతాడు వాడరా. నేను కరెక్టే. నేను ఇంకా ఎక్కువ చేసుకున్నాను అనమాట. కరో స్కూల్ లైబ్రరీలో హోంవర్క్ చేస్తున్నాడు. ఆలస్యం అవుతుందని గుర్తించి అతను అన్ని ప్యాక్ చేశాడు. ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. హఠాత్తుగా అతను శబ్దం విన్నాడు. హెల్ప్! ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. అతను ఆ శబ్దం వచ్చిన వైపుగా వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. అది ఎరిక్. ఎవరో అతన్ని గదిలో పెట్టి లాక్ చేశారు. నా క్లాస్ తర్వాత ఆకలేసింది, అందుకే నేను క్యాఫెటేరియాలోకి వచ్చాను. కానీ అది క్లోజ్ అయి ఉంది. నేను చుట్టూ చూశాను, ఇక తిరిగి నా ఇంటి వైపు వెళ్ళాను. హఠాత్తుగా నేను ఈ గదిలో బంధించబడ్డాను. నా తల మీద ఎవరో గుడ్డ వేశారు అని ఎరిక్ వివరించాడు. కరోల్ ధైర్యం చెప్పాడు. ఇలా నీకు ఎవరు చేశారో రేపు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనం దీన్ని మరింత పరిశోధించాలి. ఆ తర్వాత రోజు కరోల్ ఇంకా ఎరిక్ తమ క్లాస్మేట్స్ని ప్రశ్నించారు. హ్యారిస్ చెప్పాడు, నేను క్లాస్లో నా అసైన్మెంట్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ మనం ఆయన ఓడాడు ఎరిక్ గాడు చెప్పింది చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఏమైంది? ఆకలి అవుతుంది, క్యాఫెటేరియాలో పోయిండు, క్యాఫెటేరియా బంద్ ఉంది. అందుకనే రిటర్న్ అవుతుంటే నెత్తి మీద గుడ్డ టవల్ వేసి ఇల్లు వేసి బంధించాడు. అంతే. నాకైతే దీని గురించి ఏమీ అవగాహన లేదు. నేను క్లాస్లో నా అసైన్మెంట్ చేసుకుంటూ ఉన్నాను. నాకైతే దీని గురించి ఏమీ అవగాహన లేదు. రేచల్ చెప్పింది. హ్యారీ ద్వారా నాకు ఒక కంపెనీ ఉంది, అందుకని నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను. జేడిన్ చెప్పాడు, నేను అసలు స్కూల్కే రాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు. నీనో చెప్తోంది, నేను లంచ్ కి క్యాఫెటేరియా తిన్నాను, ఇంకా బ్యాడ్మింటన్. నీనో చెప్తోంది, నేను లంచ్ కి క్యాఫెటేరియా తిన్నాను, ఇంకా బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాను. అన్నీ కూడా సరిగ్గా విన్న తర్వాత లంచ్కి క్యాఫెటేరియా తిన్నది, బ్యాడ్మింటన్ ఆడడానికి పోయింది. అసలు బంద్ ఉంది, కానీ బంద్ తర్వాత ఉందా ముందుందా? లంచ్ టైంలో బంద్ ఉంది. కాదు, అది బంద్ ఉంది అని అయితే, అది బంద్ ఉంది అని అయితే మనం విన్నాం, అంతే కదా? అంటే అదే దొంగ. కరోల్ వెంటనే అర్థం చేసుకున్నాడు, ఎరిక్ ని ఎవరు నేను లాక్ చేశారో అని. ఎలా? మీరు చెప్పగలరా? ఆలోచించి వెంటనే మీ జవాబు చెప్పండి కామెంట్స్ లో. జల్దీ ఈనో జవాబు ఇక్కడుంది చూడండి. నీనలే లాక్ చేసింది ఎరిక్ ని. ఎందుకంటే తను క్యాఫెటేరియాలో లంచ్ చేశాను అని చెప్పింది. కానీ నిజానికి క్యాఫెటేరియా నిన్నటి రోజున క్లోజ్ చేసి ఉంది. క్లియర్ గా ఆమె అబద్ధం చెబుతోంది. మనం తర్వాత దానికి వెళదామా?
ఎరిక్ అండ్ జెసికాలు కొంతకాలం నుంచి మాట్లాడుకుంటున్నారు. ఓ రోజు వాళ్ళిద్దరూ కాఫీకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరు మొదటిసారిగా నేరుగా కలుసుకోబోతున్నారు. జెసికా ఎరిక్ తో చెప్పింది, నేను నా హెయిర్ కి రెడ్ క్లిప్స్ పెట్టుకొని ఉంటాను. ఎరిక్ కెఫీకి చేరుకోగానే అక్కడ ముగ్గురు అమ్మాయిల్ని చూశాడు. తను ఆశ్చర్యకరంగా ముగ్గురు కూడా రెడ్ క్లిప్స్ ని పెట్టుకున్నారు. పాపం ఎరిక్. దొరికిపోయింది, ఆన్సర్ దొరికిపోయింది నాకు. సి ఇక్కడ ఓ వెయిట్, అమ్మాయిల్ని చూశాడు. తను ఆశ్చర్యకరంగా ముగ్గురు కూడా రెడ్ క్లిప్స్ ని పెట్టుకున్నారు. పాపం ఎరిక్. మీరేమైనా ఎరిక్ కి హెల్ప్ చేయగలుగుతారా? బాగా ఆలోచించి మీ జవాబు. ఆయన ఒక ఫోటో పంపిస్తే అయిపోతాయి కదా. టెక్నాలజీ వాడరు వీళ్ళు. సి ఆడ ఆల్రెడీ ఫస్ట్ అంటే వెనకాల విండో దగ్గర ఆమెకి 2 కాఫీలు ఉన్నాయి. అంటే ఒకడు వస్తున్నానా లేదా వచ్చిండని అనుకుందాం. ఆడు వాష్రూమ్ పోయిండు అనుకుందాం. యా. అండ్ సెకండ్ బుక్ చదువుకుంటా అదేందో బ్లాక్ టీయో ఏదో వాటర్ తాగుతున్నట్టుంది. అంటే ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది. థర్డ్ ఆమె చిల్ అవుతుంది. అండ్ నాకెవద్దు, నేను ఎవరికి వద్దు అని కామెంట్ చేయండి. లేకపోతే థర్డ్ ఆమె వెయిట్ చేస్తుండొచ్చు, సెకండ్ ఆమె బుక్ చదువుతుండొచ్చు. ఈ రెండిట్లోనే నాకు డౌట్. థర్డ్ ఆమె ఫస్ట్ ఆమె అంటే ఇప్పుడు మనం జవాబేంటో చూద్దాం. ఈ దృశ్యాన్ని బాగా చూడండి ఒకసారి. టేబుల్ నెంబర్ 3లో 2 కాఫీలు ఆర్డర్ చేసి ఉన్నాయి. అంటే అమ్మాయి ఆల్రెడీ మరెవరితోనో ఉంది. ఇక టేబుల్ నెంబర్ 2లో ఉన్న అమ్మాయి ఆల్రెడీ తన కాఫీని ఒక బుక్ తో పాటు ఎంజాయ్ చేస్తుంది. క్లియర్ గా ఆమె ఇక్కడ ఒక డేట్ లో ఉంది. టేబుల్ నెంబర్ 1లో ఉన్న అమ్మాయి డేట్లో ఎందుకు ఉంది? అందరు డేట్ చేయడానికి వచ్చారా? ఈ అందమైన డ్రెస్ వేసుకుని ఉంది. ఆమె ఇక్కడ ఒక డేట్ కోసం వచ్చినట్టుగా ఉంది. ఎరిక్ నేరుగా ఆమె దగ్గరకు వెళ్లి హాయ్ చెప్పాడు. వారిద్దరూ పరస్పరం గుర్తించారు. వెరీ స్వీట్ కదా. మనం మరొక రెడీల్కి వెళ్ళిపోదాం. పీటర్ కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. తను తన వైఫ్ ని బాగా ప్రేమిస్తాడు. అతను ఒక ఇంపార్టెంట్ బిజినెస్ ట్రిప్ కోసం రేపు బయటికి వెళ్లాల్సి ఉంది. అతను బయలుదేరాడు. కానీ అతడు తన వైఫ్ ని చాలా మిస్ అవుతూ ఉన్నాడు. తను ఆమెకి మెసేజ్ చేయాలనుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నేను నిన్ను మిస్ అవుతున్నాను, అందుకనే మంచి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నా. ఆమె భోజనాలు వడ్డించి ఉన్న టేబుల్ పిక్చర్ ని ఓహో, మొగన్ బట్టలు ఉన్నాయి బ్రో. అద్దంలా మొగన్ బట్టలు కనిపిస్తున్నాయి. అండ్ ఒక నిమిషం, ఫోటో తీసి అద్దంలో మంచం మీద ఉన్న బట్టలు కనిపిస్తున్నాయి. బట్ ఈమెది పంపించింది. పీట్ వెంటనే అర్థం చేసుకున్నాడు తన వైఫ్ తనని మోసం చేస్తోందని. కానీ ఎలా? మీరు గెస్ చేయగలరా? బాగా ఆలోచించి మీ జవాబుని కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం జవాబేంటో చూద్దాం. ఈ అద్దంలో ఉన్న పిక్చర్ ని చూడండి. ఒక మనిషి యొక్క దుస్తులు అక్కడ కనబడుతున్నాయి. పీట్ బయలుదేరినప్పుడు తన బెడ్ చాలా క్లియర్ గా ఉంది. ఈ రకంగా పీట్ అర్థం చేసుకున్నాడు తన ఇంట్లో ఎవరో ఉన్నారు, తన వైఫ్ మోసం చేస్తోందని. ఆయన కూడా ఫోటో తీసినప్పుడు బెడ్ మీద బట్టలు అనిపిస్తున్నాయి కానీ ఆమె బాడీ అనిపించలేదు. ఫోటో ఇట్లా మళ్ళీ. మనం నెక్స్ట్ పజిల్ కి వెళ్ళిపోదాం. అమెండా తన ఫాదర్ నుంచి $5,000 పొందింది. సో ఆమె ఏటీఎం కి వెళ్ళి ఆ డబ్బు డ్రా చేసుకుని వచ్చి తన కబోర్డ్ లో పెట్టుకుంది. అమెండా యొక్క 3 రూమ్మేట్స్ ఆ సమయంలో ఇంట్లో లేరు. ఆమె ఆ డబ్బు అక్కడ దాచి కాలేజీకి వెళ్ళిపోయింది. ఆమె కాలేజ్ నుంచి తిరిగి వచ్చాక తన క్లాజెట్ నుంచి డబ్బు మాయమై ఉండడాన్ని గుర్తించింది. తను ఫోన్లో అన్ని పైసలు పెట్టుకొని అవన్నీ విత్డ్రా చేపించుకొని బీరువాలో పెట్టుకుంది. అది కూడా ఎవరో రూమ్మేట్స్ ముగ్గురు. ఆమె అంతటా వెతికింది కానీ డబ్బులు ఎక్కడ కనబడలేదు. ఆ తర్వాత తన రూమ్మేట్స్ ముగ్గురు అక్కడికి వచ్చారు. అమెండా ప్రతి ఒక్కరిని అడిగింది. ఎవరైనా నా మనీని దొంగలించారా? లిల్లీ వివరించింది. నేను రోజు మొత్తం కాలేజ్లోనే ఉన్నాను. నేను లంచ్ టైం అప్పుడే వచ్చాను, ఇంక గదిలోకి రాలేదు. రోజ్ చెప్పింది. నేను కూడా లంచ్ కోసం ఇక్కడికి వచ్చాను. తర్వాత లిల్లీ వెళ్ళిపోయాక నేను కొన్ని డాక్యుమెంట్స్ కోసం ఆ డోర్ని ఓపెన్ చేశాను. లోపల అప్పుడు మనీ లేవు. స్టెల్లా చెప్పింది. బీరువాలో డబ్బులా? నాకు అసలు తెలీదు. నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను. నువ్వు సెక్యూరిటీ గార్డ్ని ఎంక్వైరీ చేయి. మీ జవాబేంటో ఆలోచించండి, అలాగే కామెంట్లలో తెలియజేయండి. సెకండ్ ఆమె అనుకున్నా. ఆమెకి ఎట్లా తెలుసు బీరువాలోనే డబ్బులు ఉన్నట్టు? దాచి పెట్టింది ఆమె. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. నాకు ఒక భారతరత్న, ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చాలు. మనం ఒకసారి చూద్దాం.
ఇక్కడ ముగ్గురు రెస్పాన్స్లని చూడండి, కానీ జాగ్రత్తగా చూడండి. లిల్లీ అంటోంది తను అక్కడికి రానే లేదు అంటోంది, కానీ తనకి డబ్బులు అక్కడ ఉన్నాయని ఎలా తెలుసు? ఆమె అర్థం చేసుకుంటుంది. ఒకవేళ అమాండా ఈ రూమ్ ని వెతికినట్లయితే డబ్బులు ఎక్కడి నుంచి మాత్రమే పోయి ఉండాలని తెలుస్తుంది. కాబట్టి లిల్లీ గురించి పెద్దగా డౌట్ ఏమీ లేదు. రోజ్ ఏం చెప్పింది? నేను క్లాజెట్ వెతికాను కానీ అక్కడ డబ్బులేం లేవని. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఆమెకి ఎలా తెలుసు అక్కడ డబ్బులు ఉన్నాయి అని. కాబట్టి రోజ్ గురించి మనం అనుమానించాల్సి ఉంటుంది. స్టెల్లా వీళ్ళిద్దరిని విన్నది, అలాగే డబ్బులు పోయాయి అనే విషయం అర్థం చేసుకుంది. కాబట్టి సెక్యూరిటీ గార్డ్ యొక్క సహాయం తీసుకోవాలి అని సూచించింది. దాన్ని బట్టి రోజ్ సస్పెక్ట్ అని అర్థమవుతుంది. అలాగే అమాండా కూడా అదే అర్థం చేసుకుంది. మనం తర్వాత దానికి వెళ్ళిపోదాం. ఈ ఇద్దరు పని వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, కానీ వీళ్ళిద్దరిలో ఒకరు దొంగ. మీరు చెప్పగలుగుతారా వీళ్ళిద్దరిలో ఎవరు దొంగ అని? ఏ ఆర్ బి? క్లీన్ చేస్తుర్రు. ఎవడ్రా ఇంటి ఓనరు? ఈ అమ్మ లాకర్ తాళం ఓపెన్ చేసి పైసలు పెట్టి, ఒకటేమో దాని కింద సోఫా కింద డైమండ్ ఇచ్చి పెట్టారు. ఈడనేమో కింద పైసలు వాడున్నాయి, రింగ్ వాడుంది. ఈమె బకెట్లో డైమండ్ ఉంది. రో ఈమె దొంగ. బాగా ఆలోచించి మీ జవాబుని కామెంట్ చేయండి. దొంగ. అవే డైమండ్ అలాగే క్యాష్ వీళ్ళిద్దరి ముందు పెట్టి ఉన్నాయి. ఏ మెయిడ్ ఏమీ చేయడం లేదు. ఇక మరొక వైపు బి వైపు చూడండి. ఆమె తన బకెట్ ని నింపడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. కాబట్టి బి పని మనిషి దొంగ. ఇలాంటి మరిన్ని రీడిల్స్ కోసం సో మైండ్ యువర్ లాజిక్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నా వీడియో అవడానికి చూస్తున్నట్టయితే. సో ఈరోజుకి ఈ వీడియోకి ఇంతే. అండ్ మీరు ఎన్ని సాల్వ్ చేసిరో నాలాగా మీరు ఇంటెలిజెంటా కాదా అని కామెంట్ చేయండి. అండ్ బాయ్ టేక్ కేర్, గుడ్ నైట్.